తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన ఈరోజు మనుగూరులో ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమానికి సంబంధించి మనుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఒక సంవత్సర కాలంలోనే దేశంలో గతంలో తెలంగాణలో కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని వర్గాలకు సంబంధించి ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। రైతాంగానికి సంబంధించి రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగాల కల్పనలో కానీ ఒక సంవత్సర కాలంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 59,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం మామూలు విషయం కాదు। నిరుద్యోగ యువత కూడా గుర్తుపెట్టుకోవాలి। ఇవాళ రైతాంగానికి సంబంధించి కూడా 2 లక్షల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అందరూ కూడా కలిసికట్టుగా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఆర్థిక లోటున్నా, తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఊపులో కూరుకుపోయినా ఇబ్బందులు కష్టాలను అధిగమించి ఈ సంవత్సర కాలంలోనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి తీరినటువంటి చరిత్ర ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాప్రభుత్వానికి దక్కిందనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా। అదే కాకుండా ఇవాళ మహిళలకు సంబంధించి ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, 500కి గ్యాస్ బండ, ఇవాళ దాంతోపాటు ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ, అదే కాకుండా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు, ఇవాళ కులగణన కార్యక్రమానికి సంబంధించి బ్రహ్మాండమైన కార్యక్రమం శ్రీకారం చుట్టింది గవర్నమెంట్। ఇవాళ కులగణన ద్వారా ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏంటి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యా ఉపాధి పరంగా కులాల లెక్కలు తేల్చడానికే కులగణన సర్వే మన ప్రజాప్రభుత్వం చేపట్టింది। ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది। ఈ 7 తెలంగాణ రాష్ట్రంలో పడినటువంటి పంటలకు ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో కింటా ధాన్యానికి 500 బోనస్ ఇవాళ రైతులు పండుగ చేసుకుంటా ఉన్నారు। మన మహబూబ్ నగర్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు। రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ సంబరాలు చేసుకుంటా ఉన్నారు। ఇటువంటి పరిస్థితి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్పించలేదు। ఇవాళ కింటాకి 500 బోనస్ ఇచ్చి రైతులను ఇవాళ గౌరవంగా రైతు కుటుంబాల్లో చిరునవ్వు చిందే విధంగా, సంబరాలు చేసుకునే విధంగా, రైతులు పండుగ చేసుకునే విధంగా ఆ అవకాశాన్ని కల్పించింది రైతు పక్షపాతి, రైతు మేలుకొనే ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అది సాధ్యమైంది అనేది రైతు సోదరులందరూ కూడా పండుగ చేసుకుంటా ఉన్నారు। ఇటువంటి సందర్భంలో గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల గుప్పగా మార్చారు। 7 లక్షల కోట్లు అప్పు చేసినారు, నిరుద్యోగాన్ని పెంచిపోజిచ్చారు, సందులకు గొంతులకు బెల్ట్ షాపులు పెట్టి ఆనాడు యువతని నిర్వీర్యం చేసి తాగుబోతులుగా తయారు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు ఉంది। అవే కాకుండా ఇవాళ నిరుద్యోగ భృత్యాన్ని ఇవ్వలేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, బెల్ట్ షాపులు పెట్టారు, గంజాయి పెంచిపోసి ఇచ్చారు, దందాలు చేశారు, డ్రగ్స్ మాఫియా తయారైందంటే గత ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి, అవినీతిమయంలో కూరుకుపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో తీసుకెళ్లడానికి ఈ రోజున ఇవాళ విజయోత్సవ సంబరాలు, ప్రజాప్రభుత్వ విజయోత్సవ సంబరాలని ఘనంగా మనుగోలు జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదే అభిమానులకు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। జై కాంగ్రెస్। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।